అరుణాచల్ ప్రదేశ్ నాదే అంటది, లడఖ్ నాదే అని అంటది చైనా. దానికోసం ఎంతకైనా తెగిస్తుంది చైనా అన్నది అమెరికా వాళ్ళ అంచనా. కాంగ్రెస్, అమెరికన్ కాంగ్రెస్‌కి పెంటగాన్ అంటే వాళ్ళ హెడ్ క్వార్టర్ ఇచ్చినటువంటి నివేదికలో 2049 నాటికి తాను అనుకుంటున్న పూర్వ వైభవాన్ని అందుకోవాలన్న లక్ష్యంతో చైనా ఉన్నట్టు ప్రకటించింది. చైనా నాయకత్వ పరిధిని మరింత విస్తరించాలని భావిస్తున్నారు. తైవాను, సెంకాకు ద్వీపం, భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌లు బీజింగ్ విస్తృత జాతీయ భద్రతా ప్రణాళికల్లో భాగమైనయి. జాతీయ పునరుజ్జీవంలో భాగంగా తైవాన్ వంటి ముఖ్య భూభాగాలను చేర్చుకోవడం కీలకమని బీజింగ్ భావిస్తోంది. జాతీయ పునరుజ్జీవానికి బీజింగ్ 3 ప్రధాన ప్రయోజనాలను లక్ష్యంగా పెట్టుకుంది. అందులో చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణ, దేశ ఆర్థిక అభివృద్ధితో పాటు సార్వభౌమాధికారం, ప్రాదేశిక వాదనలు కొనసాగించడం వంటివి ఉన్నాయి. సిపిపి తన పాలనకు దేశం బయట, లోపల నుంచి వచ్చే విమర్శలతో ఎదురయ్యే ముప్పు విషయంలో చాలా అప్రమత్తంగా ఉంది. తనకు వ్యతిరేకంగా హాంకాంగ్, షింజియాంగ్, టిబెట్, తైవాన్లో ఉండే రాజకీయ నాయకులు, పార్టీల మీదన పెద్ద ఎత్తున వేర్పాటువాదులుగా ముద్రలేసి లోపలేసేసింది. వాళ్ళని కొంతమందిని ఉరి కూడా తీసేసింది. ఇప్పుడు భారత్ సరిహద్దుల్లో ఉన్నటువంటి వాస్తవాధీన రేఖ ఎల్ఏసి వెంబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ భారత్ చైనా మధ్య కుదిరిన గస్తీ ఒప్పందం గురించి కూడా ఈ పెంటగాన్ తన నివేదికలో పెట్టింది. గతేడాది బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్, భారత ప్రధాని మోడీ మధ్య ద్వైపాక్షిక భేటీ ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకి నాంది పలికింది. భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించడానికి ఎల్ఏసి వెంబడి తగ్గిన ఉద్రిక్తతలను ఉపయోగించుకోవాలని చైనా భావిస్తోంది. అమెరికా భారత్ సంబంధాలు మరింత బలపడకుండా ఉండేలా జాగ్రత్త పడుతుంది. అందుకోసమే ప్రస్తుతానికి అరుణాచల్ ప్రదేశ్ను వదిలేసింది. కానీ ఫ్యూచర్లో మోడీ దిగిపోయి రాహుల్ గాంధీనో వస్తే అరుణాచల్ ప్రదేశ్ని లాక్కుంటది అన్నటువంటి వాదన చేసింది.